ఎస్. అరే క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిపోయినరా. ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ ఒక్కటే ఉంది. ఇంత మంచి న్యూస్ చెప్తే ఇలా సాడ్గా ఉన్నారేంట్రా? నీకేరా చదువు నమ్ముకున్నావు, చక్కగా ఉన్నావు. మేము అమ్మాయి నమ్ముకున్నాం, అడుక్కు తింటున్నాం. కన్నా నీకేమైందిరా? ఏం చెప్పండిరా నా బాధ. ఇంట్లో అందరూ దొంగను చూసినట్టు చూస్తున్నారా. ఒకప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళంగానే చికెన్ బిర్యానీ తినరా అని పెట్టేది. కానీ ఇప్పుడు మా నాన్న గుమ్మానికి ఒక కోడిని కట్టి దాన్ని చూస్తూ ఉట్టన్నం తినమంటున్నాడు రా. చాలా దారుణంగా చూస్తున్నారు రా. తోముకుంటానికి సొబ్బు ఎవరు? నాన్న సొబ్బు రాసుకో. నాకు సోపు ఇవ్వి. నాన్న నువ్వేనా? నాన్న దొప్పటే దోమలు ఎక్కడెక్కడ కుట్టేస్తున్నాయి. చాలా దారుణంగా ఉందిరా పరిస్థితి. ఫోన్ చేసి వారం రోజులు అయింది. పదరా మీ బండి దగ్గరికి వెళ్దాం, 4 దోశలు వేసి పెడదు. బండి దగ్గరగా ముందు చేది. ఈ విషయం మా బాబు తెలిస్తే పెనం మీద కాదురా నా ఈపు మీద ఎత్తాడు. ఒకప్పుడు రే గ్రౌండ్కి వెళ్తున్నా నాన్న అంటే దంపతులు ఇద్దరు ఎదురొచ్చి బ్యాట్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళే వీర సైనికుడికి తిలకం దిద్ది పంపినట్టు పంపేవర్రా. కానీ అలాంటిది ఇప్పుడు రే పిడిరిగిన బ్యాట్ అని కూడా చూడకుండా దాన్ని ముక్కలు ముక్కలు చేసి అటక మీద వేసాడు రా మా నాన్న. మా అమ్మాయితో రే నా సిమ్ములన్నీ తీసి నూతులేసి నీళ్ళలో కలిపేసిందిరా. ఓన్లే ఖాళీ సెల్తో కాలం గడుపుకుందాం అనుకుంటే బాత్రూంలో ఉన్నానని కూడా చూడకుండా సెల్లు లాక్కుని నన్ను ట్వీట్ చేసి అమ్మాయిల ముందు నవ్వులు పాలు చేసి చివరికి బస్సు టైర్ కింద పెడిచాడు అలా సెల్లు మా నాన్న. నా దరిద్రానికి ఒక పరాకాశ చెప్పనా రండి. నిన్నొకడు టీ ఇప్పిస్తానన్నాడని రోజంతా ఆడుతూనే తిరిగేశాడు. టీ తాగించాడా? లేదురా, నాకే నీరసం వచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగేశాను. ఎంత దూరం వచ్చి తప్పు చేయకపోవడానికి కారణం ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన డాడీని చేయకూడదని ఎక్కడో అనిపించింది చూడు. అదిరా డాడీ డాటర్ రిలేషన్షిప్ అంటే. థ్యాంక్స్ రా నాన్న, థ్యాంక్స్ రా.